బ్యారేజు మేడి పండు లెక్క పట్టున పగిలిపోయింది, కుప్ప గూలిపోయింది. ఇవాళ అన్నారం పగిలిపోయింది. ఇవాళ సుందిల్లో ఎప్పుడు కొట్టుకపోతుందో ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు, ఎందుకు నువ్వు తుమ్మిడిఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టలేవంటే మహారాష్ట్రలో 3000 ఎకరాల భూమి ముంపుకు గురవుతుంది, వాళ్ళు ఇస్తలేదు అన్నారు. నువ్వు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ 3000 ఎకరాల భూమికి ఎకరాకు ₹1 కోటి ఇచ్చినా 3000 కోట్ల రూపాయలతో ఆ 3000 ఎకరాల భూమి కొని ఉంటే ఇవాళ ఆదిలాబాద్కి 1,60,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. కానీ చెయ్యలే. ఎందుకంటే ఆ రైతు కోటి ఈయనకేమొస్తుంది, చిల్లి గవరాదు. అందుకే 38,500 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాణహిత చెవెలను ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1,51,000 కోట్ల రూపాయలకు పెంచి 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు దోసుకున్న దొంగ ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా ఎన్ఎస్యుఐ పిల్లలు నేను పోయినసారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళైంది. మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు? ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ అన్నావు కదా, పీజీ చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా. ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే? ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ కేసీఆర్ కలిసి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈరోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు గీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదోళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికనైనా తెలంగాణలో 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. జోగి రామన్న కాకపోతే ఇంకోడు జోకుడు రామన్న వస్తాడు. ఇవాళ జోగి రామన్నకు జోకుడు రామన్నకి ఏం తేడా లేదు. ఇవాళ వీళ్ళందరికీ కులగురువు ఏకాక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాక్షసుల కులగురువు ఎట్లయితే ఉంటాడో ఏకాక్షుడు, ఇవాళ ఈ అందరు పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్. ఈ పిల్ల రాక్షసులను ఊరు మీద కుదిలిండు. మీరు తిన్నంత తినండి, దోసుకున్నంత దోసుకోండి. రాష్ట్రాన్ని నేను దోసుకుంటా, జోగి రామన్న నువ్వు ఆదిలాబాద్ దోసుకో అని. అందుకే ఇవాళ ఆ బ్రహ్మ రాక్షసుని గద్దె దించాలి, బొంద పెట్టాలి అంటే ఈడ జోగి రామన్న పని పట్టాలి.